హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ దోశని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా ఈ దోశలు అనేవి ఉంటాయో. కావాలంటే ఇదే బ్యాటర్ తోటి మనం సాఫ్ట్ దోశల్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసినట్లయితే ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ దోశని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా ఏ చట్నీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ టమాటా చట్నీని, ఆనియన్స్ చట్నీని యూస్ చేశాను. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి పావు గ్లాసు వరకు మినపగుళ్ళను తీసుకోండి. నేనైతే ఇక్కడ పొట్టు మినపప్పును తీసుకున్నానండి. మీరు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని కానీ దొడ్డు బియ్యాన్ని కానీ తీసుకోండి. సోనా మసూరి బియ్యం అయితే తీసుకోవద్దండి. ఈ దోశలు క్రిస్పీగా రావాలి, టేస్టీగా రావాలనుకుంటే కొంచెం లావుగా ఉన్న బియ్యాన్ని తీసుకోవాలి. అదే గ్లాస్ తోటి పావు గ్లాస్ వరకు పచ్చిశనగపప్పును తీసుకోండి. 1 టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలపండి. ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకోవడం వల్ల సపరేట్గా నానబెట్టుకుంటున్నానండి. మీరు మినపప్పును తీసుకున్నట్లయితే అది బియ్యంతో పాటే నానబెట్టేసుకోండి. నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇందులోకి వాటర్ని పోసుకొని కనీసం 5 నుంచి 6 గంటల పాటు పప్పుని నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత పప్పు అనేది మనకి ఈ విధంగా ఉంది. ఇలా 6 గంటల పాటు నానబెట్టుకోవడం వల్ల పచ్చిశనగపప్పు చూడండి ఇలా ప్రెస్ చేసినట్లయితే ఈజీగా బ్రేక్ అవ్వాలి. అంత సాఫ్ట్గా మనకి పప్పు అనేది నానాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి పావు గ్లాస్ వరకు మందపాటి అటుకుల్ని తీసుకోండి. ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ నేను ఒకటే గ్లాస్తో తీసుకున్నానండి. మీరు కూడా అలా తీసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ దోశ అనేది వస్తుంది. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఈ విధంగా అటుకుల్ని చేతితో పిండినట్టుగా వేరొక బౌల్లోకి వేసుకోండి. ఇలా చేయడం వలన అటుకులకి డస్ట్ ఏమన్నా ఉందంటే అది క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు అటుకుల్లోకి వాటర్ని పోసుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు నానబెట్టుకోండి. మనం పప్పుని క్లీన్ చేసుకునే లోపు అటుకులు అనేవి నానిపోతాయి. పప్పుని నీట్గా ఏం లేకుండా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి కదా, అటుకులు కూడా ఈ విధంగా సాఫ్ట్గా నానాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని రైస్ని కూడా నీట్గా 2 సార్లు వాష్ చేసి తీసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెను తీసుకొని అందులోకి సగానికి సరిపడా పప్పును మాత్రమే వేసుకోండి. నేను ఇక్కడ గ్రైండర్లో వేయటం లేదండి, మిక్సీలోనే మిక్సీ పట్టి తీసుకుంటున్నాను. ఇలా మిక్సీ గిన్నెకి సగానికి వరకు పప్పును వేసుకున్న తర్వాత నానబెట్టిన అటుకుల్ని గుప్పుడు వరకు వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం దీన్ని బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి. దోశ పిండిని ఎప్పుడు కూడా స్మూత్గా మిక్సీ పట్టి తీసుకోకూడదండి, వీలైనంత బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడే మనకి క్రిస్పీ దోశలు అనేవి వస్తాయి. మధ్య మధ్యలో మూత తీసి చూసి వాటర్ కావాలంటే యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. వాటర్ ఎప్పుడు కూడా ఒకేసారి యాడ్ చేసుకోకండి, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. పిండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా బరకగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి బ్యాటర్ని వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పు మొత్తాన్ని మిక్సీ పట్టి తీసుకోండి. ఇక్కడ నేను నార్మల్ వాటర్నే యూజ్ చేశానండి, ఫ్రిడ్జ్ వాటర్ని అయితే యూజ్ చేయలేదు. చూసారు కదా, మనకు కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఈ విధంగా ఉండాలి. పిండి మొత్తం ఈవెన్గా కలిసేంత వరకు బాగా కలపండి. మీకు చేతితో కలపడం ఇష్టం లేకపోతే గరిటెతో అయినా కలుపుకోవచ్చు. చేతితో కలిపినట్లయితే పిండి అంతా ఈవెన్గా బాగా కలుస్తుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని పిండిని ఓవర్ నైట్ అనేది ఫర్మెంట్ చేసుకోవాలి. మీకు కుదరకపోతే కనీసం 8 గంటలైనా ఫర్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఓవర్ నైట్ మొత్తము ఫెర్మెంట్ చేసుకున్నాను. మార్నింగ్ కల్లా ఈ విధంగా పిండి అయితే పొంగింది. చూసారు కదా ఎంత చక్కగా పొంగిందో. పిండి మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఎయిర్ గ్యాప్స్ అనేవి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దోశలు వేసుకోవడానికి సరిపడా పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని సాల్ట్ యాడ్ చేసుకోకుండా ఉన్నాం కాబట్టి 10 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది. మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసినట్లయితే పిండి అనేది పులిసిపోతుందండి. సాల్ట్ యాడ్ చేసుకోకుండా ఈ విధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 10 డేస్ వరకు మనకు ఫ్రెష్గా ఉంటుంది. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి.
హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. షుగర్ వేసుకోవడం వలన మనకి రెడిష్గా దోశ అనేది వస్తుంది. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. రవ్వ వేసుకోవడం వలన దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తిక్కుగా కాకుండా ఇలా జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలి. మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు దీన్ని నాననివ్వండి. రవ్వ అనేది పిండిలో బాగా నానాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ని పెట్టుకోండి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత పెనం మీద ఇలా నీళ్ళను చల్లండి. కానీ కాటన్ క్లాత్తో కానీ పెనాన్ని ఈ విధంగా క్లీన్ చేసుకొని మంటని సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు గరిటెల వరకు దోశ పిండిని పెనం మీద వేసుకొని పలచని దోశలాగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మంట అనేది సిమ్లోనే ఉండాలి. ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన పిండి అంతా డ్రై అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. మంట తగిలేటట్టు పెనాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దోశని కాల్చుకున్న తర్వాత ఒకవైపుకు ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ దోశని పలుచగా స్ప్రెడ్ చేసుకొని ఇలా తక్కువ మంటతో కాల్చుకున్నాం కాబట్టి రెండో వైపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. లోపల వైపు చక్కగా ఫ్రై అవుతుంది. చూసారు కదా ఎంత క్రిస్పీ దోశ చక్కగా అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. రెండో దోశ వేసుకునేటప్పుడు పెనం మీద మళ్ళీ వాటర్ని చల్లుకొని టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశని వేసుకోవాలి. దోశలన్నీ వేసుకున్నట్లయితే మనకి రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ దోశలు అనేవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో మనకి దోశని ఫోల్డ్ చేయటం కూడా ఈజీగా ఫోల్డ్ చేయొచ్చండి. చూడండి ఈ విధంగా మంచిగా దోశ అనేది ఫ్రై అయిన తర్వాత ఇలా ఒకవైపు నుంచి ఫోల్డ్ చేస్తూ ఉన్నామంటే చక్కగా ఫోల్డ్ అవుతుంది. చూసారు కదా దోశ ఎంత చక్కగా ఫోల్డ్ అవుతుందో. ఈ విధంగా ప్రిపేర్ చేసినట్లయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఇదే బ్యాటర్ తోటి మనం మెత్తని దోశలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. గరిటెల వరకు పిండిని ఈ విధంగా వేసుకొని అంత పలుచగా కాకుండా అంత మందంగా కాకుండా పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని దోశని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఇలా కాల్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు కాల్చుకొని దీన్ని ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదా సాఫ్ట్ దోశలు కూడా ఈ బ్యాటర్ తోటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దోశలు అనేవి ప్రిపేర్ అయినాయో దీనికి కాంబినేషన్గా ఏ చట్నీ అయినా కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఆనియన్ చట్నీని టమాటా చట్నీని తీసుకున్నాను. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. Thank you for watching.